గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఐపీఎల్ 2026 అంటే 19th సీజన్ ఈ మధ్య ముగిసింది. బట్ ఐపీఎల్ సీజన్స్కి సంబంధించి 2010కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఐపీఎల్ క్రికెట్ చరిత్రను శాసించినటువంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశం కొచ్చి టస్కర్స్ వ్యవహారం దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. 2010 నాటి ఈ ఉదంతంలో జట్టు వాటాదారులు అక్రమ ఒప్పందాలు, సునంద పుష్కర్ చరిత్రను తాను ప్రశ్నించినందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం తనను ఎలా టార్గెట్ చేసిందో ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వ్యవస్థాపకుడు, దాని మొదటి చైర్మన్ అండ్ కమిషనర్ కూడా 2008లో ఆయన T20 క్రికెట్ లీగ్ను ప్రారంభించారు. భారత క్రీడా రంగాన్ని, ముఖ్యంగా క్రికెట్ వ్యాపారాన్ని ప్రపంచ స్థాయి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినటువంటి లలిత్ మోదీ ఇప్పుడు సంచలన విషయాలను, నిజాలను బయటపెట్టారు. శశి థరూర్ వెనక సోనియా గాంధీ ఉండి నడిపించారంటూ, తనను ఐటీ దాడులతో బెదిరించారంటూ సంచలన షాకింగ్ విషయాలను లలిత్ మోదీ వెల్లడించారు. బీసీసీఐ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైనటువంటి అధ్యాయాల్లో ఒకటైనటువంటి 2010 నాటి కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సంక్షోభంపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరోసారి సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రస్తుతం లండన్లో ప్రవాస జీవితం గడుపుతున్నటువంటి లలిత్ మోదీ ఒక ఇంటర్వ్యూలో అనేక నమ్మలేని నిజాంలను, సంచలన విషయాలను, తెర వెనుక జరిగినటువంటి రాజకీయ కుట్రలను బహిర్గతం చేశారు. ఆనాటి కొచ్చి వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, అప్పటి కేంద్ర మంత్రి శశి థరూర్ను కాపాడడానికి అప్పటి అధికార యూపీఏ ప్రభుత్వం ఒక బలమైన రాజకీయ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసిందని లలిత్ మోదీ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ కొచ్చి టస్కర్స్ కుంభకోణానికి సంబంధించినటువంటి మూలాలను వివరించారు లలిత్ మోదీ. శశి థరూర్ దివంగత భార్య సునంద పుష్కర్కు సంబంధించినటువంటి అనుమానాస్పద ఉచిత ఈక్విటీ నిర్మాణాన్ని తాను నిలదీసినప్పుడు అప్పటి అధికార యంత్రాంగం మొత్తం తనను పదవి నుంచి తొలగించి పడగొట్టేందుకు ఏకమైందని లలిత్ మోదీ ఆరోపించారు. ఈ వివాదంలో అసలు శశి థరూర్ వెనక ఉండి నడిపించింది ఎవరనే ప్రశ్నకు లలిత్ మోదీ ఏమాత్రం తడుముకోకుండా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనే మాటని సూటిగా చెప్పారు. ఆ రోజుల్లో అప్పటి పాలకుల నుంచి తనపై తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు వచ్చేవని, దివంగత నేతలు అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ నుంచి తనకు నిరంతరం కాల్స్ వచ్చేవని ఆయన వెల్లడించారు. వారందరితో తనకు వ్యక్తిగతంగా ఎంతో స్నేహం ఉన్నప్పటికీ సోనియా గాంధీ అండతో అన్ని వైపుల నుంచి తుపాకులు తన వైపే గురి పెట్టబడ్డాయని, అలాగే కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా కూడా తన వద్దకు వచ్చి ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూ ఒత్తిడి తెచ్చారని లలిత్ మోదీ అప్పటి రోజులని గుర్తు చేసుకున్నారు. ఈ మొత్తం వివాదానికి కొచ్చి కన్సార్టియం సమర్పించినటువంటి లోపభూయిష్టమైనటువంటి ఒకే వైపు మొగ్గు చూపే ఆర్థిక నమూనాను తాను ఆమోదించడానికి నిరాకరించడమే కారణమని లలిత్ మోదీ స్పష్టం చేశారు. ఆ గ్రూప్ కేరళ ఫ్రాంచైజీని $350 మిలియన్ భారీ మొత్తానికి వేలంలో దక్కించుకున్నప్పటికీ అంతర్గతంగా లెక్కలు చూస్తే అది ఖచ్చితంగా భారీ పతనానికి దారి తీసేలా ఉందని తాను ముందే పసిగట్టానని, కన్సార్షియంలో మిగిలిన వాటాదారులందరూ 100% ఖర్చు భరిస్తుంటే అసలు ఎవరో తెలియని సునంద పుష్కర్ అనే మహిళకు ఏకంగా 25% ఉచిత ఈక్విటీ, 15% రాబడిని ఎలా ప్రశ్నిస్తారని తాను మిగిలిన సభ్యులను గట్టిగా ప్రశ్నించినందుకు ఇలాంటి ఉద్వాసన జరిగింది అనేటువంటి మాట చెప్పాడు. ఆ జట్టు దక్కించుకున్న రోజే ఆమెకు లభించినటువంటి ₹10 షేరు విలువ ఏకంగా ₹1,00,000కు చేరిందని, అదే సమయంలో మిగిలిన వాటాదారుల షేర్ విలువ 1 పైసాకు పడిపోయిందని లలిత్ మోదీ ఆరోపించారు. మోసపూరిత ఒప్పందం కేవలం 2 ఏళ్లలోనే కుప్పకూలుతుందని తనకు ముందే తెలుసని, చివరికి తాను ఊహించినట్లే జరిగిందని లలిత్ మోదీ వివరించారు. అయితే వీటన్నిటి వెనక శశి థరూర్ బెదిరింపులు కూడా ఉన్నాయన్నారు లలిత్ మోదీ. వినకపోతే ఐటీ రైడ్స్ చేయిస్తానని శశి థరూర్ అన్నారని, ఈ వివాదంలో బెంగళూరులో జరిగినటువంటి ఒక రాత్రి సమావేశంలో పీక్కి చేరిందని, తెర వెనుక ఉన్నటువంటి షాడో వాటాదారులు అసలు గుర్తింపును బహిర్గతం చేసే వరకు తాను అధికారిక ఫ్రాంచైజీ ఒప్పందంపై సంతకం చేయనని భీష్మించి కూర్చున్నట్టుగా లలిత్ మోదీ వివరించారు. ఆ సమయంలో అసలు సునంద పుష్కర్ ఎవరో తనకు తెలియదని, కేవలం ఒక ఆటోమొబైల్ డీలర్ కూతురు లేకపోతే మార్కెటింగ్ పర్సన్ అని కన్సార్షియం సభ్యులు చెప్పి ఆ మాటలను తాను నమ్మలేదన్నారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి శశి థరూర్ స్వయంగా తనకు ఫోన్ చేశారని లలిత్ మోదీ వెల్లడించారు. లలిత్ సునంద పుష్కర్ గురించి
ఎవరిని అడగొద్దు, ఆమె నాకు మంచి స్నేహితురాలు, ఒకవేళ నువ్వు కనుక వినకపోతే రేపు ఉదయానికల్లా నీపై ఐటీ రైడ్స్ చేయిస్తా అని శశి థరూర్ తనను ఫోన్లోనే బెదిరించినట్టుగా లలిత్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. దానికి ఆయన తీవ్రంగా స్పందించారు. నువ్వు భారత విదేశాంగ మంత్రి కావచ్చు, కానీ నన్ను బెదిరించే ధైర్యం చేయకు అని ఫోన్ పెట్టేశానన్నారు మోదీ. అంతకుముందు కేరళలో కనీసం స్టేడియం కూడా లేకపోయినా శశి థరూర్ తన ఇంటికి వచ్చి బ్రతిమాలడంతోనే తాను కొచ్చి జట్టును ఐపీఎల్ బిడ్డింగ్లోకి రానిచ్చానని లలిత్ మోదీ అంగీకరించారు. ఇక ఐపీఎల్ కొచ్చి టస్కర్స్ టు సునంద పుష్కర్ కి సంబంధించి ఆవిడ మృతికి సంబంధించి కీలకమైనటువంటి విషయాల్ని కూడా లలిత్ మోదీ వెల్లడించారు. ఈ వివాదం ముదిరిన తర్వాత 2010లోనే శశి థరూర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2011లో బీసీసీఐ కొచ్చి ఫ్రాంచైజీకి నిబంధనలను ఉల్లంఘనలకు విరుద్ధంగా ఉన్నాయి అంటూ పూర్తిగా రద్దు చేసింది. 2014లో ఢిల్లీలో ఒక లగ్జరీ హోటల్లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించడానికి ముందు జరిగినటువంటి ట్విట్టర్ సంభాషణల గురించి కూడా లలిత్ మోదీ మాట్లాడారు. ఆ రోజు ఉదయం సునంద తనతో ట్విట్టర్లో చాట్ చేసిందని, తాను కొన్ని నిజాలు బయట పెట్టాలా అని అడిగిందని, దానికి తాను తప్పకుండా ముందుకెళ్ళు, నిజాలు వెల్లడించు అనే చెప్పానని లలిత్ మోదీ ఇప్పుడు అనౌన్స్ చేశారు. తాను ఆమెను వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదనే మాటని స్పష్టంగా చెప్పారు. అలాగే అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా అర్ధరాత్రి ఫోన్ చేసి కొచ్చి ఒప్పందంపై వెంటనే సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారని, అయితే తాను తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశానని అన్నారు. అధ్యక్షుడి ఒత్తిడి మేరకు తాను బలవంతంగా సంతకం చేస్తున్నట్టుగా అధికారిక పత్రంపై రాసి మరీ సంతకం చేశానని లలిత్ మోదీ వెల్లడించారు. అయితే తన భార్య ప్రాణం కోసం ఆ రోజు సుష్మా స్వరాజ్ పేరుని తన కార్డుని వాడినట్టుగా కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు లలిత్ మోదీ. భారత చట్టాల నుంచి తప్పించుకునేందుకు తాను రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే లేకుంటే కేంద్ర పాలకుల సహాయం తీసుకున్నాననే ఆరోపణలను లలిత్ మోదీ పూర్తిగా తోసిపుచ్చారు. తన జీవితంలో ఎదురైనటువంటి ఒకే ఒక వ్యక్తిగత మానవీయ సంఘటనను ఆయన ఎమోషనల్గా ప్రస్తావించారు. తన పాస్పోర్ట్ రద్దయిన సమయంలో అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ తనకు పోర్చుగల్ వెళ్లడానికి అత్యవసర ప్రయాణ పత్రాలు సమకూర్చడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అది నా భార్య మరణ సమయం, ఆమె బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతోంది. భార్య ప్రాణం కోసం జీవితంలో ఉన్నటువంటి ఏకైక అవకాశాన్ని నేను ఆ రోజు ఉపయోగించుకున్నాను అంటూ లలిత్ మోదీ ఇంటర్వ్యూ ముగింపులో తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు, ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ అసలు ఎవరి లలిత్ మోదీ? లలిత్ మోదీ 1990లోనే నగరాల ఆధారితంగా క్రికెట్ ఉండాలి అనేటువంటి ఆలోచనను ప్రతిపాదించారు. బీసీసీఐలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న సమయంలోనే 2008లో ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపుదిద్దుకుంది. ఆయన పర్యవేక్షణలోనే ఐపీఎల్ అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి క్రీడా లీగల్స్లో ఒకటిగా ఎదిగింది. 2010లో వివాదాలు, అవినీతి ఆరోపణల కారణంగా బీసీసీఐ ఆయన్ను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి లలిత్ మోదీ లండన్లోనే నివాసం ఉంటున్నారు. ఇక ఐపీఎల్ సృష్టి వెనుక ఉన్నటువంటి ఆలోచనలను, తన ఆర్థిక ప్రయాణం గురించి లలిత్ మోదీ స్వయంగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనేటువంటి ఒక సిరీస్లో తన ఇంటర్వ్యూలో ఈ వివరాలన్నింటినీ వెల్లడించారు. ఓవరాల్గా కొచ్చి టస్కర్స్కి సంబంధించి ఇంతకాలం తర్వాత ఈ వివరాలని ఎందుకు లలిత్ మోదీ బహిర్గతం చేశారో, అందులోనూ శశి థరూర్తో పాటుగా సోనియా గాంధీ అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల పేర్లను లలిత్ మోదీ ఇప్పుడెందుకు బయట పెడుతున్నారు? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.